నమస్తే అండి. ఆల్ ఆఫ్ యూ ఓపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో, ముందుగా ఆన్ ఫ్యాసీలో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్‌కి నా తరపున, మా ఫ్యామిలీ తరపున అడ్వాన్స్‌డ్ కంగ్రాచ్యులేషన్ చెప్తున్నానండి. ఎందుకంటే, ఇప్పుడు జరుగుతున్న ప్రమేయంలో ఏదైతే మంచి మంచి అప్డేట్స్ గానీ, మంచి మంచి ఇన్ఫర్మేషన్ గానీ, ఏ విధంగా వస్తుందో ప్రతి ఒక్కరు గమనిస్తానే ఉన్నారండి. ఎందుకంటే, లాస్ట్ మంత్ 21 రోజున 21 రోజున మనకనేది యాష్ కార్ త్రూనే డైరెక్ట్ మనం ఏదైతే మనం ఏదైతే ఓఈఎస్ ఉందో ఆ ఓఈఎస్‌లోనే డైరెక్ట్ విన్నింగ్ అనేది ఒక పాపప్ రూపంలో ఇచ్చి ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం జరిగిందండి. మన గ్రేట్ సీఈఓ యాష్ ఫారే గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర దగ్గర 6 పాపపులతో మంచి మంచి అప్డేట్స్‌తో మంచి మంచి ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నీ క్లారిటీగా ఆయన పడిన బాధలు, కష్టాలన్నీ చెప్పుకుంటూ లాస్ట్ ఆరో పాపప్‌లో గూడా చాలామందికి అనుకోవడం ఏంటంటే, చాలామంది కంపెనీలో డబ్బే లేదు, కంపెనీలో ఇన్‌కమ్ లేదు, ఎలా ఇవ్వగలుగుతారు అనే దానికి డౌట్‌గా చాలామంది అనుకుంటూ ఆహ్ చాలా నెగెటివ్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారండి. అలాంటి మూమెంట్‌లో గూడా లాస్ట్ పాపప్‌లో ఆన్ పాసివ్ త్రూ ఇన్‌కమ్ జనరేట్ చేసి రెడీగా ఉంచామనేది ఒక హింట్ ఇవ్వడం జరిగిందండి. 6 ఓనూస్ 6లో మనకనేది ప్రతి ఒక్క ఫౌండర్‌కి ఒక హింట్ ఇవ్వడం జరిగిందండి. మంచి మంచి పాపప్పులతో ఆయన జరిగిన ఇబ్బందులు, ఆయన పెట్టిన బాధలు, కష్టాలు అన్నీ చెప్పుకుంటూ మంచి పాపప్ అనేది ఓను 6లో ఇవ్వడం జరిగిందండి. అందరికీ ఒక క్లారిటీ వచ్చినా కూడా అంటే రియల్ ప్రొడక్ట్స్‌తో, రియల్ మనీతో యాక్చువల్‌గా రెడీగా సిద్ధంగా ఉంటూ ప్రతి ఒక్క ఫౌండర్‌కి మంచి చేయాలన్న ఆశతో, ఆలోచనతో మన గ్రేట్ సీఈఓ యాష్ ఫారే గారు వస్తుంటే కానీ ఇప్పుడు గూడా కొంతమంది నెగెటివర్స్ ఏం జేస్తున్నారంటే, ఆశ పడడంలో తప్పు లేదండి. ఎందుకంటే ఇప్పుడు మూమెంటు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా పాపప్‌లు ఇన్ఫర్మేషన్ అనేది ఏ నెలలో వచ్చింది? ఈ విధంగా పాపప్‌ల రూపంలో ఏ విధంగా ఎప్పుడు ఇచ్చారు అనేది ఒక్కసారి మీరు ఆలోచన జేయాలండి. నెగెటివ్‌గా స్ప్రెడ్ చేసేటప్పుడు మీరు నెగెటివ్‌గా స్ప్రెడ్ చేసినందుకు ఒకాయన రాఘవేంద్ర రావు అనే ఆయన ఆయనకి ఫిట్స్ వచ్చి యాక్చువల్‌గా ఇప్పుడే రాదు ఆన్ ఫ్యాసివ్. ఇంకా చాలా టైం పడతది. ఇప్పుడే రాదు. వాళ్ళ మాట, వీళ్ళ మాట నమ్మొద్దు. అది ఇదని చెప్పేసరికే ఆయనకి ఫిట్స్ వచ్చి ఈరోజు హాస్పిటల్ అవ్వడం జరిగిందండి. ఆ విధంగా ఎందుకు అయింది అంటే ఆయన ఎప్పుడు పాజిటివ్‌గా ఉన్న వ్యక్తి సడెన్‌గా నెగెటివ్ వాళ్ళలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రాదు అనేది వాళ్ళ మాటల్లో వినడం వల్ల ఆయన ఒక్క ఆన్ ఫ్యాసివ్ త్రూనే నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతూ వాళ్ళ ఫ్యామిలీని ఆయనకి ఉన్న అప్పులు, ఆయనకున్న సమస్యలు, ఆయనకున్న పిల్లలు ప్లస్ ఫ్యామిలీ మొత్తం అనే సిట్యుయేషన్ అనేది ఒక ఆన్ ఫ్యాసివ్ త్రూనే బాగుపడతది. ఈరోజు కాకపోయినా రేపైనా బాగుంటదని అనుకున్న సందర్భంలో ఆయన ఇప్పుడు వరకు కూడా పాజిటివ్‌గా ఉన్న వ్యక్తిని నెగెటివ్ చేసి ఇప్పుడే రాదు ఆన్ ఫ్యాసివ్ ఇంకా చాలా టైం పడతది. అట్లా ఇట్లా అని మాట్లాడి, ఇప్పుడు మీరు ఏదో కాన్సెప్ట్‌లో చేసుకోండి, అట్ట చేసుకోండి, ఇట్ట చేసుకోండి అని చెప్పి ఆయన్ని అనారోగ్యానికి గురయ్యే విధంగా చేశారండి కొంతమంది. దయచేసి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇది మీకు ఖచ్చితంగా రిటర్ను మీ వాళ్ళ ఉసిరనేది మీకు కొడతదండి. ఎందుకంటే పాజిటివ్‌గా ఉంటే ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు. మంచిగా అన్నీ కంప్లీట్ అయినాయి. పేమెంట్ గూడా కంపెనీలో ఉన్నట్టు పాపప్ రూపంలో యాష్ గారే ఇంటిచ్చారు. డైరెక్ట్ పాపప్ రూపంలో చెప్పారు. ఇంకోటేందంటే ప్రొడక్ట్స్ గూడా రెడీగా ఉన్నాయి అనే అన్నీ మొత్తం క్లియర్ చేసుకొని రెడీగా మన ముందరికి ప్రతి ఒక్క ఫౌండర్ ముందుకి ప్రపంచం ప్రతి ఒక్కరి ముందరికి రాబోతున్నారనేసి ప్రతి ఒక్కరికి తెలిసినా గూడా ఇప్పుడే రాదు. అసలు ఆన్ ఫ్యాషన్ మీద ఇప్పుడు నమ్మకాలు మీరు పెట్టుకోకూడదు అనేసి మీరు ఈ విధంగా చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి ఆలోచన చేయండి. మీ సెల్ఫ్ ఆదాయం కోసం ఒకరి జీవితంతో ఆడుకోవడం కరెక్ట్ కాదండి. దయచేసి చెప్తున్నానండి. ఎందుకంటే యాక్చువల్‌గా మనం ఏందంటే పాజిటివ్‌గా ఉంటే ఇప్పుడు 24 జూలై 25 గానీ, ఇంకా మండే ఎప్పుడో అయినా గూడా మనకు వస్తాది. మన లైఫ్ సెట్ అవుతది అనుకోవడం తప్పు లేదండి. ఎందుకంటే ఇప్పుడొస్తున్న అప్డేట్స్ గానీ, ఇప్పుడొస్తున్న ఇన్ఫర్మేషన్ గానీ, ఇప్పుడొస్తున్న కంపెనీలో పాపప్స్ ప్రకారంగా గానీ, ఓనూస్
పాపప్స్ ప్రకారంగా కానీ ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇన్ని పాపప్లు ఎప్పుడు రాలేదు, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మంచి అన్నీ కంప్లీట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మనం సక్సెస్ అయిపోయాం, మనం మన లైఫ్ మన ఫ్యామిలీ లైఫ్ బాగుపరుచుకోబోతున్నాం, ఆనందంగా ఉందాం అనేసి ఆలోచనతో వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ఇప్పుడు అలా రాదు, ఈ ఆన్ఫాస్ మీద నమ్మకాలు పెట్టుకోవద్దండి, మీరు వేరే కాన్సెప్ట్లో ఇన్వాల్వ్ అవ్వండి, అది ఇది చెప్పడం కరెక్ట్ కాదండి. దయచేసి చెప్తున్నానండి, వాళ్ళ ఉసురు మీకు కొట్టుకుంటుందండి. 100% కాదు, 1000% కొట్టుకుంటుందండి. ఇదైతే ఎటువంటి డౌటే లేదండి. ఇంకొకటి ఏంటంటే మనం ఫాస్ట్గా ఉండడం వల్ల యూనివర్స్ కూడా మనకు హెల్ప్ చేస్తుందండి. మనం హెల్ప్ చేస్తుంది యూనివర్స్ కూడా. ఇతను ఫాస్ట్గా ఉన్నాడు, ఏదో ఒక రోజు అనేది మనకు పాజిటివ్ మనం ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో అది నిజం చేసి చూపిస్తుందండి. మనం ఎప్పుడు నెగిటివ్ ఆలోచనతో నెగిటివ్ థాట్ చేస్తే ఇది నెగిటివ్ థాట్లో నెగిటివ్ ఆలోచనలో ఉన్నానులే అలానే ఉండిపోనీలే అనేసి యూనివర్స్ కూడా హెల్ప్ చేయదండి. దయచేసి ఏపీ తెలంగాణ ఎవరైతే ఫౌండర్స్గా ఉన్నారో ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేయొద్దు. ఎందుకంటే మనం చాలా దగ్గరలో ఉన్నామండి, అన్నీ కంప్లీట్ అయి ఉన్నాయండి, మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఎంత మంచి జీవితం అయితే ప్రతి ఒక్క ఫౌండర్కి ఇవ్వబోతున్నారంటే మన గ్రేట్ సీఈఓ యాష్ గారు, అసలు మీరే ఊహించుకోలేరండి. ఎప్పటికీ షాక్కి గురవుతారు. మనం చేసింది పొరపాటు, మనం చేసింది తప్పు, ఈ విధంగా తప్పు చేయడం వల్ల చాలామంది కుటుంబాలు రోడ్డున పడినాయి, ఐడీలు అమ్ముకున్నారు, వాళ్ళు అనారోగ్యానికి గురయ్యారు అనేసి చాలా బాధపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయండి. నెగిటివ్ వరుసగా చెప్తున్నానండి. ఇన్ని నెలలు రాదు, అన్ని నెలలు రాదు అనేసి మీరు చెప్తున్నారు కదా, మీకేమన్నా డైరెక్ట్ యాష్ గారు ఏమన్నా వచ్చి చెప్పారా అనేది కూడా మీరు ఆలోచన చేసుకోవాలండి. మరి మీకు చెప్పారా అనేసి అంటారండి చాలామంది, ఎవరైతే నెగిటివ్ వర్స్ ఉన్నారో అంటారండి. వాళ్ళు ఆ మాట అన్నప్పుడు ఈ మాట ఎవరు చెప్పారు? డైరెక్ట్ యాష్ గారే చెప్పారు కదండి. జనవరి ఫిబ్రవరిలో వచ్చి ఏం చెప్పారు, 6 నెలలు పట్టదు అన్నాడు. 6 నెలలు పట్టదు అన్నప్పుడు ఇప్పటికి ఈ నెలకు చూసుకుంటే ఎన్ని నెలలు కంప్లీట్ అయినట్టండి? ఈ మాట చెప్పింది ఎవరు? యాష్ గారే కదండి. ఈ మన లీడర్ చెప్పలేదు, ఇంకొకరు చెప్పలేదు కదండి. మన ఎల్సీ మెంబర్లు కూడా చెప్పలేదు. కానీ ఎవరు చెప్పారు ఇది? డైరెక్ట్ యాష్ గారి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అదే మీరు ఇన్ని నెలలు రాదు, ఆ నెలలోనే వస్తుంది, ఈ నెలలోనే వస్తుంది అని చెప్తున్నారు కదా. మరి ఆ నెలలో వస్తుంది అనేసి మీకు ఏమన్నా డైరెక్ట్ యాష్ గారు ఏమన్నా చెప్పారా? యాక్చువల్గా ఎల్సీ మెంబర్లు మీకు ఏమన్నా డైరెక్ట్ ఫోన్ చేసి ఏమన్నా చెప్పారా అండి? ఇలా తప్పుడు ప్రచారం చేయడం వల్ల, ఫాస్ట్గా ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు కాకపోయినా రేపు వచ్చినా కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళు కుటుంబంతో హ్యాపీగా బ్రతకగలుగుతారండి. మీరు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ మారి వాళ్ళు ఇంకోటి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా మా ఫ్యామిలీని చూసుకోవాలి, మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలనే ఆలోచనతో, ఎలా అప్పులు తీర్చుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు అనారోగ్యానికి గురవుతారండి. ఇది ప్రతి ఒక్కరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోనండి దయచేసి. ఏంటంటే ఏదైతే మీరు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో ఆ నెగిటివ్ స్ప్రెడ్ చేసేటప్పుడు మీరు ముందుగా ఆలోచన చేయండి. నేను ఈ విధంగా ఈ మాట చెప్తున్నానే, ఆ వ్యక్తి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు, ఆ వ్యక్తి ఏ విధంగా అనుకుంటాడు, ఏ విధంగా ఉంటాడు అనేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మంచి జీవితం ఉండబోతుందండి. దానికైతే ఎవరు ఎన్ని చెప్పినా అయితే నేనైతే చెప్పేది ఒకటేనండి, చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ప్రతి ఒక్కరి లైఫ్ అయితే మారబోతుంది. 100% కాదండి, 1000% చెప్తున్నానండి. ఎవరి మాట నెగిటివ్ మాట అస్సలు నమ్మద్దు. వాళ్ళు సెల్ఫ్ ఆదాయం కోసం ఇట్లా చేస్తున్నారు అనేసి ప్రతి ఒక్కరు గమనించుకొని ముందుకెళ్ళండి. వాళ్ళ మాటలు వినేసి మీరు అనారోగ్యానికి గురి, ఇప్పుడు రాఘవేంద్ర గారు చూడండి, ఫిట్స్ వచ్చి ఆయన హాస్పిటల్ పాలయ్యారండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఫాస్ట్గా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి అనారోగ్య సమస్య రాలేదు. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా మా లైఫ్ మారుతుంది, మా పిల్లల భవిష్యత్తు నేను చూసుకోగలుగుతాను, నాకున్న అప్పులు నేను తీర్చుకోగలుగుతాను, నాకు ఒక మంచి లైఫ్ ఉండబోతుంది అనేసి ఒక ఆశతో ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఆయనకి పిట్స్ వచ్చే విధంగా చేసింది ఎవరు? నెగిటివ్ వర్సా పాజిటివ్ వర్సా? ఒక్కసారి ఆలోచన చేయండి మీరే. దయచేసి అండి, నాకు ఎవరి మీద పగలేదండి. నా పేరు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే బయట పెడుతున్నారండి. నా పేరు ఎవరైతే బయట పెడుతున్నారో, నేను ఎవరైతే నాకు పేరు బయట పెట్టి ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో, ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఆ బాధ్యత ఆ మొత్తం అనేది మీరే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ నరక యాత్ర అనేది ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ఫౌండర్ తరపున చూస్తారండి. అది మాత్రం 100% కాదు, 1000% చెప్తున్నానండి. దయచేసి చెప్తున్నాను, మంచి జీవితం అనేది
చాలా అంటే చాలా దగ్గరలోనే ఉందండి. అంతా ఆల్ కంప్లీట్ అయితేనే కానీ యాష్ గారు అనేది లాస్ట్ మంత్ 21వ తేదీన విన్నింగ్ ఓ విన్నింగ్ అనేది ఇచ్చాడు. అది అనేది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. విన్నింగ్ ఓ విన్నింగ్ అంటే ఏంటో మీరే ఆలోచన చేసుకొని దానికి రిపీటెడ్గా మీరు ఏం చెప్తారో ఏ విధంగా ముందుకు వెళ్తారో అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళండి. మీ సెల్ఫ్ ఆదాయం కోసం మీరు ఆలోచన చేసి వేరే వాళ్ళ జీవితంతో ఆడుకోవద్దండి, దయచేసి చెప్తున్నానండి. ఎందుకంటే ఏ ఫౌండర్ అనేది నెగిటివ్ వాళ్ళ మాట వినద్దు, పాజిటివ్గా ఉండండి. లాస్ట్ మూమెంట్లో ఉన్నాం, అసలు ఊహించలేరండి ఆ లైఫ్ అయితే మీరు అసలు ఊహించలేరండి. జీవితంలో ఇలాంటి లైఫ్ మాకు వస్తుందని మేము అనుకోలేదు అనుకుంటారండి.